హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట మాకు. సో మా హస్బెండ్ బిగ్ డ్రీమ్ నెరవేరింది. సో అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటంటే తనకు చాలా డేస్ నుండి ఒక డ్రీమ్ ఉందన్నమాట, బైక్ తీసుకోవాలి అని. తనకు ఆల్రెడీ బైక్ ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద బైక్ తీసుకోవాలని ఎప్పటి నుండో ఉన్న కళ. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుండి ఉంది. అది ఈరోజు నెరవేరిందన్నమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ బండి తీసుకున్నాము మేము. తనైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్కి ఉండే డ్రీమే ఉంటుంది అనుకుంటా. ఇది చాలామంది అబ్బాయిలకు ఉంటుంది కదా, ఇలా ఒక బైక్ కొనుక్కోవాలి అనేసి, తన ఓన్ డబ్బులతో కొనాలి అని ఉంటుంది కదా. తను ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బైక్ కొన్నాడు, కాకపోతే అది గ్లామర్ బండితో తీసుకున్నాడంట, మైలేజ్ ఎక్కువ వస్తుంది అనేసి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రొఫెషన్ తగ్గట్టుగా ఉండాలి కొంచెం. అండ్ ఆ బండి పాత బండి పాడైపోయింది, ఇంకా పని చేయట్లేదు. సో ఏదైనా ఒక మంచి బండి ఎలాగైనా కొనాల్సిందే, మ్యాండేటరీ థింగ్ కదా అన్నట్టుగా ఈ బండి తీసుకున్నాం అన్నమాట. మాకైతే ఎప్పటి నుండో ఉన్న ఒక పెద్ద కళ నెరవేరిపోయిందన్నమాట. చాలామందికి చిన్న విషయమే కదా అని అనిపించవచ్చేమో, కాకపోతే మాకైతే పర్సనల్గా ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. సో మేము చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా హస్బెండ్ ఫేస్లో ఆ గ్లో చూడాలి. తనైతే ఫుల్ జోష్. ఇంకా అది తీసుకున్నప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తను అలా చూస్తున్నంతసేపు. అండ్ ఇక్కడ ఏంటంటే షోరూమ్కి వచ్చేసాము. షోరూంలో బండి లాంచ్ చేశారనమాట గ్రాండ్గా. నాకు చాలా నచ్చింది. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ కుకట్పల్లిలో ఉంది ఈ షోరూమ్ వచ్చేసి. మేము ఇంకా బండి తీసుకొని కొన్ని చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. సో మధ్యలో లంచ్ అవి కూడా చేసాము, అదంతా నేనైతే వీడియో తీయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే, ఆ రోజు లంచ్ టైం అయిపోయిందనమాట. ఇంకా పూజ చేసుకునేంత టైం లేదని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది మాకు చాలా చాలా ఇష్టం అండ్ లైక్ సెంటిమెంట్ అనమాట. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కూడా మేము పెద్దమ్మ తల్లికి వెళ్ళే అలవాటు ఉంది. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నాకు మాత్రం ఏ వెహికల్ తీసుకున్నా, ఇంట్లో ఏది జరిగినా టెంపుల్కి వెళ్ళాలి. సో ఇక్కడ టెంపుల్కి వెళ్ళేసి పూజ చేయించి, ఆ రోజైతే చాలా క్రౌడ్ ఉంది, పూజారులు ఎవరు కూడా కనిపించలేదు. ఇంకా సర్లే ఎలాగో వచ్చాం కదా అని దర్శనం చేసుకొని మేమే గుమ్మడికాయ కొట్టేసి పూజ చేసుకొని ఇంటికి వచ్చేసాం. అంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.